బాగానే చెప్పారు. కానీ ఊరుకుంటాడా ట్రంప్, ఏదో అంటారని నేను భావిస్తాను. ఎస్ సార్. సార్ అండ్ ప్రధాని మోడీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పర్టికులర్గా మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అనే వ్యాఖ్యల్ని ట్రంప్ ఏమైనా సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ద్వైపాక్షిక సంబంధాలు, ద్వైపాక్షిక విషయాలు చాలా చాలా ఉన్నాయి అమెరికాకి ఇండియాకి మధ్యలో. సో ఈయన ఏమైనా సీరియస్గా తీసుకునే అవకాశం ఉందంటారా? అంత అవకాశం లేదు. ఎందుకంటే మర్యాదగా చెప్పుకుంటాడు, నాకు బాగా ఎంబారెస్మెంట్ వస్తుంది మీరు అన్న మాటలకి నేను ఓపెన్ గా ఏమీ వ్యతిరేక చెప్పలేదు అని చెప్పుకుంటాడు. నాకు ఎంబారెస్మెంట్ వస్తుంది, మీతోనే డైరెక్ట్ గా నేను చెప్పాలని చెప్తున్నాను అంటే ఏమనుకుంటాడు? అవునండి, కొద్దిగా సిగ్గుపడతాడు. కానీ భారతదేశం ముఖ్యం, ట్రంప్కి అమెరికా కూడా ముఖ్యం. అవునండి. ఇప్పుడు ట్రంప్ చైనాతో పోరాడుతున్నాడు, యూరోప్ అన్ని దేశాలతో పోరాడుతున్నాడు, కెనడాతో పోరాడుతున్నాడు, ఇరాన్తో పోరాడుతున్నాడు. ఇవన్నీ ఉండగా ప్లేట్ ఫుల్ గా ఉన్నది కదా. అవునండి. సో భారతదేశంతో ఎందుకు పెట్టుకుంటాడు? మనమేమి ఆయన అడిగిన వాణిజ్య డీల్ చేద్దామన్నారు, ఒప్పుకుందామన్నారు. సో భారతదేశంతో ఎందుకు కెలుగుతాడు? కదా పాకిస్తాన్ నుంచి వచ్చేది ఏంటి? పాకిస్తాన్ కి కొన్ని అరబ్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఖతార్ వాళ్ళు బాగా డబ్బులు ఇచ్చి ట్రంప్ ఓపెన్ గా ఇచ్చారు, ఇచ్చి ఏదో సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎన్ని రోజుల పాటు పాకిస్తాన్ తో వచ్చేది ఏంటి ఆయనకి? అది అన్ని బయటకు వస్తాయి. కానీ ట్రంప్ సెన్సిటివ్ గా తీసుకుంటాడంటే తీసుకోడు, పెద్ద పట్టించుకోడేమో. ఎందుకంటే అర్థం చేసుకుని ఉంటాడు, మోడీ మీద ఆయనకి కొంచెం గౌరవం కూడా ఉన్నది. బాగా ఆయన్ని లౌక్యంగా చూసేవాడు, పెద్ద మనిషిగా భావించేవాడు, మర్యాద ఇచ్చేడు. అవన్నీ మర్చిపోడు అంత సింపుల్ గా భారతదేశం మీద. సో అంత హర్ట్ అవ్వడు అని నేను భావిస్తాను. సార్ అంటే ట్రంప్ పదే పదే అదే విషయాన్ని చెప్పడం వెనక ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ఏమైనా కొన్ని రీజన్స్ ఏమైనా కనిపిస్తూ ఉన్నాయంటారా? అంటే పాకిస్తాన్ గురించి ట్రంప్ ఆలోచన విధానం ఏమైనా మారుతూ వచ్చిందా? ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఉండదు, పాకిస్తాన్ నుంచి వచ్చేది ఏం లేదు. పాకిస్తాన్ ఎవరైనా అక్కడక్కడ ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్ లో ధనవంతులు ఏదో వ్యాపారాలు చేస్తారు ఆయన కుటుంబంతో, అవన్నీ ఉంటాయి. అవన్నీ కొన్ని రోజులు అలా నడుస్తాయి. ట్రంప్ కూడా ఏదో ఒక లాయర్ ఉన్నాడు, లాయర్ మనం ఫీజు ఇస్తే మనకు వాదిస్తాడు. మంచి వాళ్ళు, అది వాళ్ళు గుర్తు కదా. మళ్ళీ ఇంకో క్లయింట్కి వెళ్తారు, మన విరోధికి వెళ్ళవచ్చు, తప్పేం లేదు. అలా ట్రంప్కి పెద్ద అది పట్టుదల ఏముండదు, పట్టుదల ఉండదు. ఇటు వెళ్తాడు, అటు వెళ్తాడు, మళ్ళీ ఇలాగొస్తాడు. అది లోపల పాకిస్తాన్ ఒకటి లోపల ఉండొచ్చు. పాకిస్తాన్ని రెచ్చగొడితే ఏమవుతుంది? భారతదేశానికి కోపం వస్తుంది. భారతదేశం కోపం వస్తే నాకు లెక్క ఏంటి అనుకోడు. ఎందుకంటే భారత్కి ఉన్న పలుకుబడి, సాఫ్ట్ పవర్ కూడా ఉన్నది కదా. పాకిస్తాన్కి ఏమున్నది? భారతదేశానికి సాఫ్ట్ పవర్ ఉన్నది. సాఫ్ట్ పవర్ అంటే సంస్కృతి పవర్. ఎక్కడ చూసినా భారతీయులు ఉన్నారు ప్రపంచంలో. చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, పై స్థానాల్లో ఉన్నారు అని పేరు ఉన్నది కదా. అందువల్ల వాళ్ళందరితో తగద పెట్టుకుంటాడా? ఆయన టీవీ ఆన్ చేస్తే రోజు వాళ్ళే కనపడుతున్నారు కదా అమెరికాలో. ఆయన టీవీ ఆన్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ భారతీయులే ఉన్నారు కదా. సో అంత సింపుల్గా పోరాడతాడా, అవమానం తెస్తాడా? తేడు. కానీ అప్పుడప్పుడు అంటాడు ఆయన విధానం అది. పాకిస్తాన్ భారతదేశం మధ్య నేనే తెచ్చాను అంటాడు, రేపు మర్చిపోతాడు అది. కానీ నరేంద్ర మోడీ గారు చేయవలసిన పని ఆయన చేశారు. మంచి అవకాశం తీసుకున్నాడు, గొప్పగా చేశాడు, తప్పించుకోలేదు. ఈ విషయం మాట్లాడాడు, ఒప్పుకోలేదు. ఎట్లా చేద్దాం, లేకపోతే అల్లరవుతున్నానని చెప్పాడు. ఆ ముందల వైట్ హౌస్ డొనాల్డ్ ట్రంప్ ఆఫీసర్లందరికీ వీళ్ళు చెప్పుంటారు, మేము ఇది ఎత్తుతున్నాం, ఎత్తకపోతే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇలాగా అని చెప్పుంటాడు. సో ఇది మనం హోప్ చేద్దాం, దీంతో అయిపోతుంది ట్రంప్. కానీ ట్రంప్ అర్థం చేసుకుని ఉంటాడు, భారతదేశం అంత సింపుల్ పీపుల్ కాదు. భారతదేశం అంత ఈజీగా నొక్కలేం, పట్టించుకోరు, వాళ్ళు గట్టిగా ఉంటారు. వాళ్ళు లెక్క పెట్టరు కూడా అని అర్థం చేసుకుని ఉంటాడు. లెక్క పెట్టరు, ఎవరిని లెక్క పెట్టరు అని అర్థం చేసుకుని కూడా ఉంటాడు. సార్ మీరు అంటే మనం ముందనుకున్నట్టుగానే రకరకాల రెండు దేశాలు ఆల్రెడీ తన్నుకు చూస్తున్నాయండి. మరి ఈ నేపథ్యంలో ఈ విషయంలో ప్రధాని మోడీ ఒక క్లారిటీ ఇచ్చేసిన వెంటనే మిగతా కంట్రీస్ అంటే మీ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదురుస్తాను నేనున్నాను అంటూ మాట్లాడుతున్న ట్రంప్ వ్యాఖ్యల్ని వాళ్ళు ఎలా చూస్తారంటారు? అంటే అదొక సిల్లీగా ఆలోచించే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంత సీరియస్ గా పట్టించుకోకుండా సిల్లీగా ఆలోచిస్తారు. నిన్న కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ కూడా ఆడియన్స్ లో ఉన్నారు. మీరు చూసారో లేదో నాకు తెలియదే. ఆయన పక్కన తిరిగి కన్ను కొట్టాడు ట్రంప్ను పొగుడుతున్నప్పుడు.
అలా తిరిగి ఆ మెక్రాన్తో కనుగొట్టేది. అంటే అనాలని అంటున్నాను ఇతని గురించి అని, పొగడాలని చచ్చినట్టు పొగుడుతున్నాను అన్నాడు. ఆ, అందువల్ల అది సీరియస్ గా తీసుకోరు, అతని తత్వం తెలుసు. ఏమైనా అంటాడు, ఏమైనా చేస్తాడు, అందరూ ఆయన నోట్లో దెబ్బతిన్న వాళ్ళే. అందువల్ల ఆయన్ని అంత సీరియస్ గా తీసుకోడు. కానీ ప్రమాదం, ఎందుకంటే పవర్ఫుల్ మ్యాన్. ఉమ్, మనం సీరియస్ గా తీసుకోవాలి, సీరియస్ గా డీల్ చేసుకోవాలి. ఆయన ఈగో హర్ట్ అవ్వకుండా చూడాలి, ఉమ్, ఇవన్నీ చూడాలి, చూసుకుంటా పోవాలి. ఆయనతో ట్రబుల్ వస్తుంది రెండో టర్మ్ లో, ఎందుకంటే ఇటు వెళ్తాడు అటు వెళ్తాడు, కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది, పవర్ఫుల్ గా ఉన్నాను అనుకుంటున్నాడు. సెట్ బ్యాక్ రాలేదు, ఉమ్. సెట్ బ్యాక్ ఏమైనా వస్తుందా ఏమవుతుందో ఫ్యూచర్ చెప్తాడు. మరి ప్రస్తుతం మరి మాత్రం మీరు అంటున్న ఇప్పుడు అంత పవర్ఫుల్ ట్రంప్ విషయాన్ని ఎందుకు ఇంత సీరియస్ గా ఖండించారు మోడీ? అంటే అది మోడీ యొక్క తెగు ఏంటి, ఆయన ధైర్యం ఏంటి? అంటే అగ్రరాజ్య అధినేత, అగ్రరాజ్యమే అది, ఖచ్చితంగా వాళ్ళతో ఉండి పనులు మనకుంటాయి, వాళ్ళతో. సార్, డైరెక్ట్ గా చెప్పకపోతే ఇంకేలా మాట్లాడతాడు, ఉమ్, ఇంకా మాట్లాడేకొల్లి మనం ఏదో చెప్పాలి. అవును మనం చెప్పగానే ఆయన తిరుగుబడతానని చెప్పాలి. అవును, మనం అవమానం చేసేటంటే అవమానం చేస్తాడు. ఒక్కోసారి ముందలే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా, ఆయన కూడా అర్థం చేసుకోవచ్చు కదా, ఉమ్, ఆయన కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఓహో, ఈ దేశాల మధ్యన ఎలాగున్నదా, ఎవరిది ఒప్పుకోలేదు, మేము ఎవరిది ఒప్పుకోం. తర్వాత మీరు వాణిజ్యం గీనిజ్యం అన్నీ అన్నారా, ఏం అనలేదు కదా మాతో అని చెప్పాడు. సో ట్రంప్ ఆలోచించుకుంటాడు, ఆలోచించుకుని తెలివితేటలు ఉన్న మనిషే కాదను. చైనా మీద ఎంత పోరాడినా చైనా ప్రెసిడెంట్ని పొగుడుతానే ఉన్నాడు కదా, అవునండి, రష్యా ప్రెసిడెంట్ని పొగుడుతా ఉన్నాడు. నాకు చాలా స్నేహితుడు, ఎంతో అది ఇది ఒకసారే కలిసేది అతన్ని, కానీ చెప్తా ఉంటాడు. సో మోడీ చెప్పటం మంచిది, Yes. చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ క్లారిఫికేషన్ అయినా ఇచ్చాడు, చెప్పవలసింది చెప్పేశాడు. లేకపోతే నువ్వేం చెప్పలేదంటారు. ఇండియాలో ఉన్న ఆయనకు ఒపోజిషన్, ఉమ్, ఇండియాలో ఉన్న ఒపోజిషన్ కి ఇదో జవాబు ఇచ్చాడు మోదీ. ఇండియాలో ఉన్న ప్రజలకు ఓ జవాబు ఇచ్చాడు, అమెరికాలో ఉన్న ట్రంప్ కి ఓ జవాబు ఇచ్చాడు, అవును, పాకిస్తాన్ కు జవాబు ఇచ్చాడు. చైనా కూడా చెప్పింది ఏంటంటే మేమేమి ట్రంప్ అంటే మేము లొంగం అని చెప్పాడు. ఉమ్, రష్యా కూడా మెసేజ్ వెళ్ళింది, ట్రంప్ గారు ఎవరు లెక్క పెట్టమని. సో ప్రపంచం అందరికీ ఒక మెసేజ్ వెళ్ళింది ఈవేళ. ఇలా మాట్లాడేదా నరేంద్ర మోడీ, చెప్పారా అనేది ఒక విశేషమైన పరిస్థితి మాత్రం వస్తుంది. ఏ దారి వెళ్తాది ఎవరు మనం ప్రిడిక్ట్ చేయలేం, కానీ ఇది ఒక గొప్ప ఈవెంట్ ఇలా Yes. చెప్పటం ట్రంప్కి yes. భారతదేశాన్ని. సో ఇది పాజిటివ్ గానే ఉన్నది అనే భావిస్తుంది. ఎస్ సార్, అంటే పుండు మీద కారం చల్లినట్టు ఆల్రెడీ మాకెవరి ప్రమేయం అవసరం లేదు, మధ్యవర్తిత్వం అవసరం లేదనే మాట అనేశాక ఆహ్వానించారు సార్, మనకు తెలుసు. అయితే ఒక ముందస్తు షెడ్యూల్ కారణంగా నేను రాలేను అని ఈయన చెప్పారండి. సో ఇవన్నీ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా సీరియస్ గా ట్రంప్? అదే తీసుకోడు మళ్ళీ వస్తాను, ఇంకో ఒకేజన్ తీసుకుని వస్తానని చెప్పుంటారు. నువ్వు పిలిచినందుకు చాలా థ్యాంక్స్, నాకు మిగతా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి రేపు అన్నారు. ఆ దేశానికి ఈ దేశానికి నాకు టూర్స్ ఉన్నాయి కదా. క్రొయేషియా వెళ్తున్నారు అక్కడి నుంచి, యుగోస్లావియాలో ఒక భాగం క్రొయేషియా. సో అది తప్పు, మర్యాదగా చెప్పొచ్చు. ఇంకోసారి వస్తాను, టైం తీసుకుని వస్తానని చెప్పుంటాడు. అది అగౌరవంగా ఏం చెప్పండు, అగౌరవంగా చెప్పండు. చాలా ఈ ఎఫెక్ట్ ఫ్యూచర్ లో ఏమైనా దౌత్య సంబంధాలపై కానీ అనేకమైనటువంటి అంటే ఆయుధాల మార్పిడి కావచ్చు, ఆయుధాల కొనుగోళ్లు కావచ్చు, చాలా కీలకమైన అంశాలతో లింకప్ అయి ఉంది యుఎస్ అండ్ ఇండియా పరిస్థితి. వీటికి ఏమైనా విఘాతం కలిగే ఛాన్స్ ఉంటుందా? అవన్నీ నార్మల్ అనుకోవచ్చా? అదేం లేదు, అమ్మేవాళ్ళు అమ్మకం మానరు, అమ్మే వాళ్ళకి అమ్మటం కావాలి. వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్ మీద ఎవరు కొనేవాడు లేడు, డబ్బులు ఇచ్చి కొనలేదు పాకిస్తాన్ ఎవరు, మనం కొంటున్నాం, అది ఏమీ ఉండదు. తర్వాత చాలా వరకు ట్రంప్ కూడా ఆలోచించుకుంటాడు. ఏం మాటలు కొద్దిగా ఈజీగా జారిపోయినా ఆలోచించుకుంటాడు, కేర్ఫుల్ గా ప్రవర్తిస్తాడు. కొద్దిగా ఈ విషయం కొన్ని రోజులు మర్చిపోతే అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడైతే మోడీ ఇలా చెప్పాడో, మర్యాదపూర్వకంగా చెప్పాడో, అదే మిగతా ఆయన చుట్టూరా ఉన్న ఆఫీసర్లకి మంత్రులకి తెలుసు భారతదేశానికి చాలా సెన్సిటివ్ పాయింట్, చాలా సెన్సిటివ్ పాయింట్. అవును సార్, వాళ్ళు కూడా చెప్తారు ఇది ఎప్పటి నుంచో ఉన్నది, మీకు కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్తారు. కొంతమంది చెప్తారు, ఆయన చెప్పడం మనం ఇది మనం ఎలా వెళ్తుందో ప్రిడిక్ట్ చేయలేం. కానీ చెప్పవలసిన డ్యూటీ నరేంద్ర మోడీకి ఉందా, చాలా గొప్పగా చెప్పాడు, మంచి అవకాశం తీసుకుని చెప్పాడు. ఆ లెక్కనే ఆయన పర్సనల్ గా కలిసి ఉంటే కూడా మోడీ ఇంత ధైర్యంగా చక్కగా చెప్తుంది, లంగకుండా చెప్తుంది.
అందువల్ల అన్ని ప్రిపేర్డ్ ఉన్నాడు నరేంద్ర మోడీ, ప్రిపేర్డ్ ఉన్నాడు, ఏమి లొంగలేదు, బాగా మాట్లాడాడు. ట్రంప్ కూడా కొద్దిగా ఆలోచించుకుంటాడు, ఇదేదో సింపుల్ మ్యాన్ కాదు, సింపుల్ మనుషులు కాదు, జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తాడు. ఎస్ సార్. సార్ ఇప్పుడు క్వాడ్ సమావేశం ఇండియాలో జరగబోతోంది, దీనికి రావాలంటూ